నీ సహోదరుని నువ్వు క్షమించాలి. నీ సహోదరుడు సహోదరి తప్పు చేస్తే నువ్వు క్షమాపణ గుణం నీలో లేకపోతే హౌ టు బీ ఏ క్రిస్టియన్? నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? క్రైస్తవుడు అను. మన క్రిస్టియన్ అంటే దానికి ప్రతిబింబంగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడిగా ఉన్నాము అని అంటే దాని తగిన పోలికలు ఉండాలి. దొంగని ఎలా పోలుస్తారు చెప్పండి? ఒక 2-3 ఉదాహరణలు చెప్పండి. దొంగ అని ఎలాగ మనం గుర్తిస్తాం మనిషిని చూడగానే? లేదంటే ఒక రౌడీ అని గుర్తించాలంటే ఏ లక్షణం ఉంటుంది? ముఖం మీద ఘాటు. దొంగ అనగానే ఒక పుట్టుమచ్చ ఉంటుందా లేదా? ఒక కవి దొంగని ఎలాగా వర్ణిస్తాడండి చెప్పండి? కత్తిఘాటు, ఒక పుట్టుమచ్చ, వస్త్రధారణ, ఇలా. అవునా? ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక లక్షణం ఉంటుంది. పోలీస్ అనగానే ఏ లక్షణాలుగా ఏమి ఉండాలి? ఆ వస్త్రాలు ఉండాలి. ఉండాలా వద్దా? చేతిలో ఒక లాఠీ, ఒక గన్ను ఉంటాయా? అప్పుడు పోలీస్ అని గుర్తిస్తారు. అంతేనా? మరి క్రైస్తవ లక్షణాలు ఏంటండి చెప్పండి? క్షమించడం. క్రైస్తవ లక్షణము. నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి గల కారణము మొట్టమొదటి నీలో ఉండాల్సింది క్షమించే గుణము. దేవుడు కూడా అది కలిగి ఉన్నాడండి. దేవుడు కూడా అది కలిగి ఉన్నాడు. మనం అందరూ ఎవరు? పిల్లలారా అని చదివారు ఇందాక ఒక వచనం. పిల్లలంటే ఎవరు? మీరే, మేమే, మనమే. పిల్లలారా మీరందరూ క్షమించే గుణం కలిగి ఉండండి. ఎందుకు ఆ గుణం మీలో కోల్పోతున్నారు? కోల్పోకండి, ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకండి. అది మీలో ఒక ఫలంలా ఉండాలి, అది ఒక వస్త్రంలా ఉండాలి. దేవుని స్తోత్రం.